ఆ సంబంధితమైన వాళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ ఏమని ప్రచారం చేస్తారు అసలు? దేశంలో ఉన్నటువంటి నీట్ రాసిన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఏం ఆడుకుంటారు దాంట్లో? ఇప్పుడు మనం ఇంతకుముందు 10th క్లాస్ పేపర్ లీక్లు అయినాయి, ఇంటర్మీడియట్ పేపర్ లీక్లు, ఎవరి జీవితం అని వెనక్కి వెళ్ళిపోయిందా? ఏముండదు. కానీ ప్రచారం ఎట్లుంటుంది? ఇంకేముంది. అట్లాగే అయోధ్యలో రామాలయంలో దొంగతనం జరిగింది. దీంతో దేశం నాశనం అయిపోయింది. ఎవడో ఒకడు దొంగతనం చేశాడు. దొంగను తీసుకెళ్ళామా, అరెస్ట్ చేసామా, లేదా జైల్లో పెట్టామా? కానీ ఇది కాదు యాక్షన్ అంటే ఇంకేం కావాలి? అర్జెంటుగా మోడీ దిగిపోయేసి కేజ్రీవాల్నో లేకపోతే రాహుల్ గాంధీనో ప్రధానమంత్రిని చేసేస్తే అయోధ్య రామాలయ దొంగతనానికి న్యాయం జరిగిపోయినట్టు. ఇట్లాంటి విచిత్ర భావజాలం ఉన్నోళ్ళు ఇప్పుడు మీకు గ్యాస్ నాకు బాగా గుర్తు. మేము స్టూడెంట్ దశలో ఉన్న టైంలోనే గ్యాస్ బిగినైనాయి. మాకైతే మొట్టమొదటి మేము పొట్టు పొయ్యిలు వాడేవాళ్ళం, తర్వాత కట్టెల పొయ్యి వాడేవాళ్ళం. కట్టెల పొయ్యి ఒకవైపున పొట్టు పొయ్యి ఒకటి. పొట్టు పొయ్యి మీదేమో వంట చేసుకునేవాళ్ళం, కట్టెల పొయ్యి మీద నీళ్లు ఇతరత్ర చేసుకునేవాళ్ళం. పెద్ద వంటలు ఏమైనా చేయాలంటే కట్టెల పొయ్యి మీద, పొట్టు పొయ్యి మీదన అన్నం ఉడికేది. ఇది మా చిన్నప్పుడు మాకు తెలిసినటువంటి పొయ్య. తర్వాత కిరసనాయిల్ స్టవ్లు వచ్చినాయి, తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఈ గ్యాస్ స్టవ్ వచ్చిన టైంలో ప్రచారం ఏముండేది తెలుసా? భయం, గ్యాస్ పొయ్యి కొనాలంటే పెద్ద ప్రచారం. అప్పుడు ఈ వామపక్షీయ మీడియా వీళ్ళందరూ కూడా ఎక్కడో ఒకటి తగలబడతారు. ఎక్కడే ఎందుకు రీసెంట్ గా మీరు గుర్తు తెచ్చుకుంటే బ్యాటరీ వెహికల్స్ బిగినైనప్పుడు అక్కడక్కడ బ్యాటరీలు ఇంకేముంది, బ్యాటరీ వెహికల్స్ వద్దు చాలా పెద్ద ఎత్తున